హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మన ఎడ్యుకేషన్. మన ఎడ్యుకేషన్‌లో ఈరోజు వచ్చేసి మన విశ్వం అండి. సైన్స్‌లో వచ్చేసి సెకండ్ టాపిక్ మన విశ్వం. సో, ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. డాష్ బట్టి రాశులు ఏర్పడతాయి. ఏ దాన్ని బట్టి అనంటే సూర్యగమనాన్ని బట్టి రాశులు ఏర్పడతాయి. న్యూటన్ గతి సిద్ధాంతంలో డాష్ సూత్రాలను అనుసరించి రాకెట్ పనిచేస్తుంది. ఏ దాని నుంచి అనంటే మూడవ సూత్రానికి సంబంధించి రాకెట్లు పనిచేస్తుంది. మొట్టమొదట అంతరిక్ష యాత్ర జరిపిన అమెరికా వ్యోమగామి ఎవరు అనంటే అలెన్ షెపార్డ్. అంగారక గ్రహంపై జీవరాశి లేదని నిరూపించింది ఎవరు అనంటే వైకింగ్. సాంప్రదాయకంగా కాలాలను ఋతువులను గణించుటకు తోడ్పడేది ఏది అనంటే రాశి చక్రం. అంతరిక్ష యాత్రలో పాల్గొన్న మొట్టమొదటి మహిళ ఎవరు అంటే వాలెంటీనా. మానవుడు మొట్టమొదట చంద్రునిపై కాలు మోపిన సంవత్సరం ఏది అంటే 1969. లైకా అనే కుక్క ప్రయాణం చేసిన అంతరిక్ష నౌక ఏది అంటే స్పత్నిక్ 2. ఇది ఒక స్పెయిన్ ప్రోజ్ అంటే వయోజర్ 2. ఈరోజు ఇండియా ఖగోళ శాస్త్ర చరిత్రలలో ప్రత్యేకమైన రోజు ఏది అంటే ఏప్రిల్ 3, 1984. అన్ని గ్రహాల కన్నా పెద్ద గ్రహం ఏది అంటే బృహస్పతి. బయట అంతరిక్షం నుండి వచ్చి భూమి మీద పడే వస్తువులను ఏమంటారు అంటే ఉల్కా. నక్షత్రాల స్వయంగా ప్రకాశించగా ఉండి ఉష్ణం కాంతిని విడుదల చేయటానికి కారణం ఏమిటి అనంటే కేంద్రక చర్యల వలన. భూమి దిశగా చంద్రుని త్వరణం మీటర్/సెంటీమీటర్లలో అంటే 0.0027. ఆన్సర్ వచ్చేసి. సో, తారాగమనంలో అతిపెద్దది ఏంది అంటే హైడ్రా. కృత్రిమ ఉపగ్రహం భూమాకర్షణ శక్తిని అధిగమించి తన కక్షలో చేరుటకు అవసరమైన వేగం ఏదంటే 1.12 km/s. రాశి చక్రంలో ఉండే రాశుల సంఖ్య అంటే 12. న్యూటన్ గతి సిద్ధాంతంలో డాష్ సూత్రాలను అనుసరించి రాకెట్ పనిచేస్తుంది అంటే 3వ సూత్రం. రాశి చక్రంలో ధనుసు రాశి తేదీలు నవంబర్ 22 నుంచి డిసెంబర్ 21 వరకు. సాంప్రదాయకంగా కాలాలను ఋతువులను గణించుటకు తోడ్పడినయి అనంటే రాశి చక్రము. అనేక నక్షత్రాల సముదాయాన్ని ఏమంటారు అనంటే గెలాక్సీ అంటారు. సూర్యుడు మనకి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నాడంటే 1.5 × 1011 మీటర్స్. కాంతి కిరణం ఒక సంవత్సరం కాలంలో ప్రయాణించే దూరం లేక కాంతి సంవత్సరం విలువ అంటే 9.3 × 1015 మీటర్స్. కాంతి ఒక సంవత్సర కాలంలో శూన్యంలో ప్రయాణించే దూరాన్ని ఇలా అంటారు. ఏమంటారంటే కాంతి సంవత్సరం అంటారు. స్వయంగా ప్రకాశాలను గుర్తించండి అంటే నక్షత్రాలు. సౌర కుటుంబంలో అన్ని గ్రహాల కంటే పెద్ద గ్రహం ఏది అంటే బృహస్పతి. సౌర కుటుంబంలో అన్ని గ్రహాల కంటే చిన్న గ్రహం ఏది అనంటే బుధుడు. సూర్యునికి గరిష్ట రూపంలో ఉండే గ్రహం అంటే ప్లూటో. అన్ని గ్రహాలలో సూర్యునికి కనిష్ట దూరంలో ఉండే గ్రహం ఏదంటే బుధుడు. ఆస్టరాయిడ్స్ ఎక్కువ ఏ గ్రహాల మధ్యలో ఉంటాయి అంటే బృహస్పతి మరియు కుజుడు. భూమి సూర్యుని చుట్టూ పరిభ్రమించుటకు పట్టే కాలం ఏంది అనంటే 365 1/4 రోజులు అంటే 365 రోజులు. భూమి యొక్క ఉపగ్రహణం ఏదంటే చంద్రుడు. బృహస్పతి గల ఉపగ్రహాల సంఖ్య 16. నక్షత్రాలు కాంతిని శక్తిని విడుదల చేయుటకు గల కారణం ఏంది అంటే కేంద్రక చర్యల వలన. ఆన్సర్ వచ్చేసి కేంద్రక చర్య. గ్రేటర్ బేర్ అంటే ఏంది అంటే సప్తర్షి మండలం. ధ్రువ నక్షత్రం భూమికి సాపేక్షకంగా మారకుండా ఉండుటకు గల కారణం ఏంటిది అనంటే అది భూమి భ్రమణాక్షంపై ఉండును. ఒక సంవత్సరం కాలంలో నక్షత్రాల మధ్యగా గమించే సూర్యుని గమన మార్గాన్ని ఇలా అంటారు. ఏమంటారంటే గ్రేట్ బేర్ అంటారు. బయటి అంతరిక్షం నుండి భూమి మీద పడే వస్తువులను ఇలా అంటారు. ఏమంటారంటే ఉల్కా అంటారు. భూమిపై పడి గోతులను కలుగచేయు ఉల్కలను ఏమంటారు అంటే ఉల్కపాతం అంటారు. అంతరిక్షం నుండి కొన్ని
శకలాలు పడి సూర్యుని చుట్టూ దీర్ఘ వృత్తాకార కక్షలలో తిరిగే వాటిని ఇలా అంటారు. ఏమంటారు అంటే తోకచుక్కలు అంటారు. హేలీ తోకచుక్క ఎన్ని సంవత్సరంలోకి ఒకసారి చూడవచ్చు అని అంటే 76 సంవత్సరాలకు ఒకసారి చూడవచ్చు. గుమేకర్ లేవి 9 తోకచుక్క ఏ గ్రహణాన్ని ఢీకొట్టింది అని అంటే బృహస్పతి. 1 AU ఈక్వల్ టు అని అంటే 1.496 నుంచి 10-11 మీటర్స్. డాష్ బట్టి రాశులు ఏర్పడతాయి అంటే సూర్యగమనం. న్యూటన్ గతి సిద్ధాంతంలో డాష్ సూత్రాన్ని అనుసరించి రాకెట్ పనిచేస్తుంది అంటే 3వ దాన్ని. సాంప్రదాయకంగా కాలాలను ఋతువులను గుణించుటకు తోడ్పడేది అంటే రాశి చక్రం. అన్ని గ్రహాల కన్నా పెద్ద గ్రహం బృహస్పతి. బయటి అంతరిక్షం నుండి వచ్చి భూమి మీద పడే వస్తువులను ఏమంటారు అంటే ఉల్కా అంటారు. నక్షత్రాలు స్వయంగా ప్రకాశకంగా ఉండి ఉష్ణం కాంతిని విడుదల చేయటానికి కారణం ఏంటి అంటే కేంద్రక రసాయన వలన. భూమి దిశగా చంద్రుని త్వరణం 0.0027. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.